ఇప్పుడు చాలా మందికి స్టంట్ ఏస్తారు. అవునవును. హార్ట్‌లో స్టంట్ ఉంటుంది. అవునవును. బీపీకి మెడిసిన్ అవును. అవును. వాడుతుంటారు. అవునవును. సో, వీళ్ళకో భయం. అవును. నేను ఈ వయాగ్రా లాంటివి ఏదన్నా వాడితే గుండె ఆగిపోద్దేమో అంటే అని. సార్ జనరల్లీ దీస్ డ్రగ్స్ ఆర్ వెరీ వెరీ సేఫ్. ఓకే. ఒక సూపర్. నైట్రోగ్లిసరిన్, కొన్ని టాబ్లెట్స్ వల్ల వాడుతున్న వాళ్ళు తప్ప 99.99% అందరూ వాడొచ్చు. ఓకే. ఎనీ కైండ్ ఆఫ్ డ్రగ్స్. ఓకే. సిల్డెనాఫిల్, వయాగ్రాన్ దొరుకుతుంది, సువగ్రాన్ దొరుకుతుంది, పెనగ్రాన్ దొరుకుతుంది. ఏదన్నా తీసుకోవచ్చు. ఓకే. ఏమీ కాదు. ఓకే. టెడలఫిల్ దొరుకుతుంది. మల్టిపుల్ నేమ్స్ ఉన్నాయి. ఓకే. వెరీ సేఫ్. అవనఫిల్ అని ఉంది. వెరీ సేఫ్ డ్రగ్స్. ఓకే. ఇవన్నీ పోస్ట్ బైపాస్ అయిన పేషెంట్స్‌లో కూడా మనం 100% స్టార్ట్ చేయొచ్చు. దాంట్లో సూపర్. ఎటువంటి నష్టం లేదు. ఓకే. ఇట్ ఈస్ ఆల్ ఆ మైండ్‌లో ఉన్న థాట్ ప్రాసెసే. అంటే ఇది తీసుకోవడం వల్ల నాకేమైనా అయితుంది, నేను చచ్చిపోతానేమో అది అది ఒక థాట్ ఎగ్జాక్ట్‌లీ. ప్రాసెస్. ఎందుకంటే చాలా మంది అవును. సెక్స్ టైమ్‌లో ఆయాసం వచ్చిందనుకోండి, ఇక అవునవునవునవును. అయిపోయిందిరా నా అవును. పని అనుకునే ఆ! వాళ్ళు కూడా అదొక సో, భయం ఉంది అయితే చాలా సార్ మందిలో. వీళ్ళలో బెస్ట్ ఎట్లా చేయొచ్చండి? సింపుల్ ఒక సార్. హౌస్‌లో చేసుకొని చిన్న ట్రిక్. ఆ! ఒక 5 మిల్లీగ్రామ్స్ తీసుకోండి టెడలఫిల్. ఒక ఓకే. హాఫ్ టాబ్లెట్ తీసుకోండి. అచ్చా! స్టార్ట్ విత్ 2.5 మిల్లీగ్రామ్స్ లాగా యేసుకొని చూడండి. ఓకే. యూఆర్ కంఫర్టబుల్. ఒక 1 వీక్ తర్వాత విల్ ఇంప్రూవ్ టు 5 మిల్లీగ్రామ్స్. ఓకే. కంఫర్టబుల్ విల్ ఇంక్రీజ్ టు 10 మిల్లీగ్రామ్స్. ఓకే. సో దట్ మీకు కూడా భయం పోతది. కరెక్ట్. అరే! ఈ టాబ్లెట్ యేసుకోవడం వల్ల నాకేమైనా సడెన్‌గా అయితది. ఏం కాదు. ఎందుకంటే బాడీ ఆల్రెడీ ఈ డ్రగ్‌ని యాక్సెప్ట్ చేసింది. అవును. 2.5 మిల్లీగ్రామ్స్ ఈస్ ఓకే. 5 మిల్లీగ్రామ్స్ ఈస్ ఓకే. దెన్ యూ ఆర్ గోయింగ్ టు 10 మిల్లీగ్రామ్స్. హ్మ్. ఏమీ కాదు. ఓకే. కొంతమందిలో సడెన్‌గా ఏమైతే తీసుకోవడం వల్ల లో బీపీ అయితుందనుకుంటారు. కరెక్ట్. వెరీ రేర్ కేసెస్. అచ్చా! 1 ఇన్ ఎ మిలియన్ కేసెస్‌లో లో బీపీస్ అయితుంటాయి. హెడేక్ ఏమన్నా వస్తదా సార్ హెడేక్ ఇది? సిల్డెనాఫిల్ డ్రగ్స్ వస్తాయి. అంటే అచ్చచ్చా! వయాగ్రా, పెనెగ్రా. ఓకే. అది కూడా అగైన్ వెరీ ఎవ్రీ 100లో ఒక 10 పీపుల్‌కి రావచ్చు. అచ్చచ్చా! ఓహో! ఓకే. యాహ్! హ్మ్. ఏంది సడెన్‌గా బ్లడ్ ఫ్లోని పెంచేసినప్పుడు అట్లాంటివి రావచ్చు. ఓకే. 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 జస్ట్ హ్మ్. బ్లడ్ ఫ్లో వల్ల. రైట్. కానీ సైన్స్ ప్రకారం చూసుకుంటే ఇవేం రావద్దు. ఓకే. ఇది ఓన్లీ పీనైల్‌లో ఉన్న పీడీఎఫ్ ఇన్హిబిటర్ దాని ఒక ఎంజైమ్‌ని ఇన్హిబిట్ చేస్తుంది తప్ప రైట్. రైట్. ఇట్ హాస్ నో అదర్ రోల్ అనేది నా ఫీలింగ్. చాలా హ్మ్. కొన్ని సార్లు యాడెడ్ డ్రగ్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని సార్లు మేము డెపాక్సిన్ కూడా యాడ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు టెడలఫిల్ విత్ డెపాక్సిన్ యాడ్ చేస్తాం. లేకపోతే సిల్డెనాఫిల్ విత్ డెపాక్సిన్ యాడ్ చేస్తాం. డెపాక్సిన్ అనే డ్రగ్ ఏందంటే ఇంక్రీజ్ చేయడానికి టైమింగ్. ఓహ్! ఓహ్! చాలా మందిలో యంగ్‌స్టర్స్‌లో ఉండే బాధ ఏందంటే, సార్ చేద్దామని మీరు టాబ్లెట్ ఇచ్చిర్రు యేసుకున్నా సార్. అంగం గట్టిపడింది సార్. ఆ! కానీ ఇట్లా నేను యోనిలోకి పెట్టంగానే ఔట్ పెట్టగానే అయిపోయింది ఔట్. సార్ నాకు. సో, ఇష్యూ ఇక్కడ 2 ఉన్నాయి. ఓకే. స్తంభన సమస్య ఉంది. శీఘ్రస్ఖలన సమస్య అవును. ఉంది. ఓహ్! 2 టాబ్లెట్స్ తీసుకోవడం కొద్దిగా కష్టం అని చెప్పి మేము ఒకటే అచ్చా! 2 దాంట్లో యాడ్ చేసి ఇస్తాం. వండర్‌ఫుల్. ఓహో! ఓకే. ఆ డ్రగ్ తీసుకోవడం కొంతమంది డెపాక్సిన్ ఏం చేస్తది కొద్ది సార్లు హెడేక్స్ వస్తాయి. ఓకే. ఓకే. దానివల్ల హెడేక్స్ వస్తాయి. హ్మ్. హ్మ్. డెపాక్సిన్ వల్ల. ఓకే. ఎందుకంటే అవి ఏమంటారు దాన్ని ఎస్ఎస్ఆర్ఎస్ అంటాం దాన్ని. అచ్చా! 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 యాంటీ సైకోటిక్స్ లాగా. ఓకే. కొద్దిగా మనల్ని కామ్ చేసే డ్రగ్స్ అన్నమాట ఇవి. రైట్. రైట్. సో, దానివల్ల హెడేక్స్ వస్తాయి తప్ప అదర్ దాన్ దట్ పెద్ద అయినా హెడేక్ పెద్ద సమస్యే ఏం కాదు. కాదు. అదేముంది గానీ, ఆ అద్ ఆనందం ముందు ఆ! ఆ ఆనందం ముందే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇట్లాంటి టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు హైడ్రేట్ బాగా కావాలి. అచ్చా! వాటర్ బాగా వాటర్ ఎక్కువ తీసుకోవాలి. తీసుకోవాలి. సూపర్. జనరల్లీ ఆ! హెడేక్స్ రావడానికి 90% రీజన్ డీహైడ్రేషన్ వల్ల వస్తది. అచ్చచ్చచ్చా! దాన్ని అదొకటి మేజర్ ఇష్యూస్ రైట్. ఉంటాయి. రైట్. యాహ్! అయితే ఇక సైడ్ ఎఫెక్ట్ కిందనే చూడొద్దు దాన్ని నిజంగా అబ్సల్యూట్‌లీ. చెప్పాలి. అంటే ఇదేదో మనకి అంటే ఏమైనా డేంజరస్ అయితది. మనిషికి అది. ప్రాణాంతకం అయ్యేది ఇంపాసిబుల్. అది చాలా సూపర్. మంది అంటారు, నేను సార్ ఈ డ్రగ్స్ తీసుకున్నాక ఏమేమో ప్రాబ్లమ్స్. బ్రదర్ ఈ డ్రగ్స్‌కి అంత సీన్ లేదు. సిల్డెనాఫిల్ లాంటి డ్రగ్ 4 గంటల్లో మన బాడీ నుంచి వెళ్ళిపోతది. ఓకే. 4 గంటల తర్వాత దాని ఎఫెక్టే ఉండదు నీ బాడీలో. ఓకే. దాని నుంచి ఎట్లా సూపర్. ఎఫెక్ట్స్ ఉంటాయి నీకు? ఇంపాసిబుల్ కదా! సార్ ఎంత ఎంజీ సేఫ్ సార్? నాకొక పేషెంట్ ఫోన్ హ్మ్. చేసి నేను హ్మ్. 50 ఎంజీ వాడుతున్నా హ్మ్. అన్నాడు. హ్మ్. అంటే ఒక్కొక్క డ్రగ్ ఒక్కొక్క టైప్ సార్. ఇప్పుడు ఆహా! సిల్డెనాఫిల్ లాంటి డ్రగ్ 100 హ్మ్. మిల్లీగ్రామ్స్ వరకు ఏం కాదు. అచ్చా! 25, 50, 100 ఓకే. కొంతమంది 200 కూడా ఏం కాదు. 200. 200 తీసుకునేటోళ్ళు కూడా ఉన్నారు. ఓహ్ మై గాడ్! టెడలఫిల్ లాంటి డ్రగ్‌లలో మాక్సిమం డోసేజ్ 20 కంటే ఎక్కువ పోకపోతే బెటర్. ఓకే. కొంతమంది నేను రకరకాల స్టోరీస్ రోజు అదే వింటాను గదా! కాబట్టి అవును. 60 తీసుకునే వాళ్ళు కూడా చూసినాను. మీ దయ వల్ల నేను రోజు వినాల్సొస్తుంది. 60 కూడా తీసుకున్నోళ్ళు అంటే సార్ కొంతమందిలో అది నాట్ ఓకే ఉండొచ్చు. కొంతమందిలో కరెక్ట్. బాడీ అలవాటు చేసుకుంటది సార్. కరెక్ట్. ఎటువంటి డ్రగ్‌నైనా కానీ హ్మ్. చిన్న లో డోస్ నుంచి స్టార్ట్ చేస్తే బాడీ దానికి సెట్ అయిపోతది. కరెక్ట్. ఇంకోటి జనరల్లీ ఒక డోస్ తీసుకున్న తర్వాత చాలా రోజుల నుంచి తీసుకుంటే సార్ ఇప్పుడు పని చేస్తలేదు. 50కి పోయినా, ఆ! 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 25 తీసుకున్నా ఫస్ట్. అవును. తర్వాత 50 తీసుకున్నా. 25 బాగా పనిచేస్తుంది. ఇప్పుడు 50 తీసుకున్నా పనిచేస్తలేదు. 100కి పోయినాను. కొన్ని రోజులు బాగా పనిచేసింది. తర్వాత పనిచేస్తలేదు. అవును. ఇది వెరీ కామనెస్ట్ యెస్. డౌట్. నేను నెక్స్ట్ అదే ఆ! అడగబోతున్నా యాక్చువల్‌గా. వెరీ ఆ! కామనెస్ట్ డౌట్. ప్రతి మనిషిలో ఉన్న ఇది కామనెస్ట్ డౌట్. అవును. జనరల్లీ ఏమైతదంటే బాడీ విల్ గెట్ యూజ్డ్ టు థట్ డ్రగ్. దాన్ని రైట్. రైట్. టెకెఫెలాక్సిస్ అంటాం. ఓకే. రీజన్ ఫర్ చేంజింగ్ ఆఫ్ ఇప్పుడు డయాబెటిక్ డ్రగ్స్ కానీ, హైపర్‌టెన్సివ్ డ్రగ్స్ కానీ కొన్ని రోజుల తర్వాత వి కీప్ చేంజింగ్ ఇట్. ఓకే. బాడీ ఆ డ్రగ్‌ని చాలా యూజ్ అయిపోయి కొన్నిసార్లు దానికి రెస్పాండ్ అవ్వడం స్టాప్ అయితది. ఓకే. సో, దానికోసం డోసెస్ టైటర్ చేస్తాం.
ఈ షాక్ వేవ్ థెరపీ సర్జరీస్లలో ఏంటంటే ఈ మెడిసిన్స్ అవసరం లేకుండా కరెక్ట్. ఇంకా బెటర్గా పినైల్ ఫ్లో పెంచడానికి, లేకపోతే Okay. అసలు చాలా తగ్గిపోయింది, షుగర్ వల్ల జరిగిపోవాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది, అసలు బ్లడ్ ఫ్లో రావట్లేదు, సింపుల్ సర్జరీస్. ఓకే. సర్జరీ ఒక్కసారి చేసేస్తే లైఫ్లో మళ్ళీ ఇష్యూస్ రావు. సో అంటే షాక్ వేవ్ థెరపీతో పాటు మెడిసిన్స్ ఇస్తారా లేదంటే సర్జరీ డెఫినెట్లీ అంటే నా వరకు అడిగితే సార్ 2 కాంబినేషన్ చేయాలి, చేస్తే బెటర్ బెటర్గా ఉంటుంది, ఓకే. మంచి రిజల్ట్స్ ఉంటాయి, అవుట్పుట్ బాగుంటుంది. రైట్ రైట్. సో చాలా మంది అంటారు సార్ షాక్ వేవ్ థెరపీ చేసిన 1 మంత్ బ్రహ్మాండంగా ఉండే సార్, సెకండ్ మంత్ నుంచి ఏమో సార్ సరిగా ఎరెక్షన్ వస్తలేదు అని. ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏంటి అంటే ఎరెక్షన్, స్పాంటేనియస్ ఎరెక్షన్స్ పెరుగుతాయి డెఫినెట్లీ, ఓకే. దాన్ని కాపాడుకోవాలి, ఓకే. స్ట్రెస్ తీసుకోవద్దు. ఓకే. అంటే ఇప్పుడు అది పని చేస్తలేదు, చాలా మంది అదే పైన ఉంటారు, సార్ వస్తలేదు సార్, అదే వస్తలేదు, సరే ఏం చేసినావు, సెక్స్ ట్రై చేసినావు, ట్రై చేయలేదు సార్, మరి ఎట్లా ఎరెక్షన్స్ వస్తాయి, అది కంటిన్యూస్గా లేచి నిండవలసిన అవసరం ఉండదు లేదు కదా. అవును. అక్కడికి పోతే కదా. అక్కడ పోయి నువ్వు ఫెయిల్ అయితే అప్పుడు నాకు అవును అవును. ఓకే. కరెక్ట్ కరెక్ట్. ఇంకోటి చాలా మంది అడుగుతారు సార్ ఇది షాక్ వేవ్ థెరపీ చేసుకున్నా పని చేస్తలేదు సార్. అరే నువ్వు సింపుల్ లాజిక్ చెప్తా, ఇప్పుడు ఒక పీనల్ డాప్లర్ చేసినాం ముందు, చేసిన తర్వాత కూడా 3 months తర్వాత మళ్ళీ డాప్లర్ చేసి చూపిస్తాను నీకు ఎంత డిఫరెన్స్ వచ్చిందో నువ్వు. దీన్ని మ్యానిపులేట్ చేయడానికి రాదు సార్. ఏదైనా అల్ట్రాసౌండ్ రిపోర్ట్ ఈస్ అన్ స్టాండర్డ్ రిపోర్ట్, ఒక Okay. కంప్యూటర్లో ఏముంటే అదే బయటకు వస్తుంది. రైట్. అక్కడ ఇంప్రూవ్ అయిందని చూపించిన తర్వాత డాక్టర్ ఇంప్రూవ్ ఇంపాసిబుల్, అది ఇట్స్ ఆల్ ఇన్ యర్ మైండ్. సో Correct. మైండ్ ఫ్రీ పెట్టుకుని ట్రీట్మెంట్ అయిపోయింది, టాబ్లెట్స్ ఆపేసి ఎరెక్షన్ రాకపోవడం అంటే ఉండదు. రైట్. ఇంకొక ఆందోళన సార్ చాలా మందిలో, ఈ 50 క్రాస్ అయిన వాళ్ళకి అప్పటికే బీపీ, షుగర్ అదే. ఇట్లా రకరకాల ఒక 7-8 రకాల అవును, మెడిసిన్స్ అవును, ఉంటాయి వాళ్ళకి, అవును, డైలీ అవును, మెడిసిన్స్. అవును. దాని మీద ఈ మెడిసిన్ కనుక వాడితే మ్మ్. కిడ్నీలు పాడవుతాయని ఒక అపోహ కూడా చాలా మంది, లేదు ఒక సార్, భయం ఉంది. అంటే ఎక్కడ కూడా లాంగ్ టర్మ్ స్టడీస్ లేవు, అంటే లాంగ్ Okay. టర్మ్ స్టడీస్లో ఇది ప్రూవ్ కాలే. రైట్. అంటే ఇప్పుడు స్టడీస్ లేవని కాదు, కానీ ఎక్కడ కూడా ఇది అన్సేఫ్ అని మాత్రం లేదు. ఓకే. డెఫినెట్లీ నేను చెప్తున్నా కదా సార్, ఈ డ్రగ్స్కి అంత డేంజర్ ఎఫెక్ట్స్ లేవు. రైట్ సార్. ఇప్పుడు మనం తీసుకునే డ్రగ్స్ చాలా మందిలో కిడ్నీ సమస్యలు రావడానికి కానీ, లివర్ ప్రాబ్లమ్స్ రావడానికి కానీ, మేజర్ ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయి, ఒకటి నాటు వైద్యంతో, ఒకటి ఓకే. నాటు వైద్యం అంటే ఇప్పుడు ఆయుర్వేద ప్రాక్టీస్ చేసే వాళ్ళు అంటలేండి, కాదు. చెట్ల కింద వాడు అవును. ఏమేమి పసలు కలుపుతాడో అలా మెటాలిక్స్ ఏమి ఉంటాయో తెలియదు కాబట్టి అది వల్ల ఒకటి ఎఫెక్ట్ ఉంటుంది. రెండోది ఏంటి అంటే ఇది వెరీ కామన్గా డ్రగ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఉంటాయి. ఓకే. మనం తీసుకునే దాన్ని బట్టి కూడా డిఫరెంట్ డ్రగ్స్ తీసుకోవడం, మల్టిపుల్ డ్రగ్స్ ఎఫెక్ట్స్ అంటే ఒకదాని ఒకటి ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఓకే. ఈ రెండు తప్ప అదర్ దెన్ దట్ నథింగ్. Nothing. Yeah. Super. ఇంకొకటి సార్, ఈ 50+, 60+ దాటిన వాళ్ళకి ఈ ప్రొస్టేట్ గ్రంథి వాస్తూ ఉంటుంది. సో అది వెరీ కామన్ ఇష్యూ. అయితే చాలా మంది ఏంటంటే ప్రొస్టేట్ గ్రంథి ఆపరేషన్ కనుక చేయించుకుంటే అవును, దానికి అవును, సంబంధించిన మందులు వాడినా అవును, కూడా సెక్సువల్ లైఫ్ కథం అనే ఒక ఫీలింగ్ లో ఉంటారు. ఇది ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. Yes, sir. జనరలీ మేము చేసే ప్రాస్టెటిక్ సర్జరీస్లో రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ తప్ప Okay. ఎరెక్షన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ లేదు. చాలా మందిలో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే ఎజాక్యులేటరీ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అదొకటే మేజర్ ఇష్యూ. ఓకే. సో మా వరకు మేమేం చెప్తాం అంటే ఎప్పుడైనా కానీ యూరిన్ ఫ్లో కంప్లీట్గా అబ్స్ట్రక్ట్ అయితే తప్ప సెక్షువల్లీ యాక్టివ్ ఉన్న వాళ్ళు జనరలీ మేము సర్జికల్గా కొద్దిగా కేర్ఫుల్ ఉండమని చెప్తాం. ఓకే. అంటే మీకు అర్థమైంది. రైట్. ఇప్పుడు జనరలీ మేము ప్రాస్టేట్ సర్జరీ చేసేటప్పుడు ఈ ఎక్స్టర్నల్ స్పింక్టర్ ఇవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఉంటాయి. వెరీ Okay, కామన్, okay. వెరీ కామన్. ఎందుకంటే అంటే దానికి మళ్ళీ వేరే ఏమన్నా హెల్ప్ చేస్తారా అంటే మెడికల్ గా? ఇంకా అంటే అది సార్ ప్రాబ్లం పర్వాలేదు అంటారు. జనరలీ నేనేమంటా అంటే అన్లెస్ అండ్ అంటిల్ యూరిన్ అబ్స్ట్రక్షన్ ఉంది, మేజర్ Okay. ప్రాబ్లం ఉంది అండ్ యూఆర్ వెరీ సెక్షువల్లీ యాక్టివ్ అంటే కొన్ని రోజులు అబ్స్ట్రక్షన్ లేకుంటే మాత్రం సర్జరీ అవాయిడ్ చేయమంటాను. అచ్చా. కంపల్షన్ అంటే చేయొచ్చు, Okay. కానీ ఇది ఎజాక్యులేటరీ ప్రాబ్లం తప్ప ఎరెక్షన్స్లో ప్రాబ్లం ఉండదు, హ్యాపీనెస్లో ప్రాబ్లం ఉండదు. ఉండదు. ఓకే. మైండ్లో అందరికి ఏముంటుంది, ఎజాక్యులేటరీ డిస్టర్బెన్స్ అనగానే ఎజాక్యులేటే కాదు అనుకుంటారు. ఎజాక్యులేట్ అవుతుంది, మీరు హ్యాపీనెస్ వస్తుంది, వీరేం బయటకు రావాలని కంపల్షన్ ఏం లేదు. రైట్. భావప్రాప్తి అయితే ఉంటుంది, జరుగుతుంది. Yeah, అది ఆర్గాజం వస్తుంది, ఆర్గాజం కావాలి, అది వస్తుంది. ఓకే. సో అది మైండ్లోకి వెళ్ళి తీసేయండి. చేసుకుంటే చాలా మంది అంటారు సార్ భయం వేస్తుంది సార్ చేసుకోవాలని, మళ్ళీ రేపు సెక్స్ ప్రాబ్లమ్. సెక్స్ ప్రాబ్లమ్స్ యాజ్ సచ్ కావు.